ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి టుడే ఎవరన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటో నేనైతే మాట్లాడతాను. తెలుసుకుంటే మీకు ఈజీగా వెరిఫై అనేది అయిపోతుంది. మీరు ఎలాంటి స్ట్రెస్ కూడా తీసుకోకుండా ఉంటారు. సో దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలన్న దాని రిలేటెడ్గా ఆల్రెడీ మనం వీడియోస్ అయితే చేశాం కదా. అందులో ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళండి. ఏ డాక్యుమెంటు కూడా మీరైతే మిస్ అనేది చెయ్యొద్దు. ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేనైతే చెప్తున్నది. ఇక రెండవది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏ దానికి భయపడకండి. ఎందుకంటే 100% నేను చెప్తున్నా వినండి. కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా, అంటే రిక్వైర్డ్ మినిమం డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీకు 100% కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు పాలిసెట్ చూసుకున్నట్టయితే మెయిన్గా చూసే డాక్యుమెంట్ ఏంటి? మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా లేదా? మీరు పాస్ అయ్యారు, రైట్. మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. సో ఈ యొక్క పాలిసెట్లో క్వాలిఫై అయ్యారా లేదా? అయ్యారు. మరి ర్యాంక్ వచ్చిందా లేదా? వచ్చింది, రైట్. ఇంకా మీకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం చెప్పి ఉన్నామో ఆ డాక్యుమెంట్స్ ద్వారా మనకు జస్ట్ బెనిఫిట్స్ కలగజేస్తాయి, అంతేగాని ఆ డాక్యుమెంట్స్ లేకపోతే కౌన్సిలింగే జరగదు అన్న స్కోప్ అయితే ఎక్కడా కూడా లేదు. సో మీరు ఎగ్జాంపుల్ చూసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఏ రకమైన సర్టిఫికేట్స్ అన్నా మీరు ఒకసారి గమనించండి. అవి మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి యాడ్ చేస్తాయి అంతే తప్పించి అంతకు మించి అక్కడ ఏమైతే జరగదు. సో 10th కంప్లీట్ అయింది, పాలిసెట్ రాశాడు, ర్యాంక్ వచ్చింది, చల్ ఇంకా ఈ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. రిమైనింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏవైతే అదర్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీరు ఆ సర్టిఫికేట్ చూపిస్తే మీకు వస్తాయి. లేదు అనుకున్నట్టయితే ఆ యొక్క బెనిఫిట్స్ అన్నవి మీకు రావు. అంతకుమించి పెద్ద జరిగేది అయితే ఏమీ లేదు. సో కాబట్టి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళు ధైర్యంగా అయితే ఉండండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక థర్డ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి, ఈ డాక్యుమెంట్స్ ఉంటే మంచిదని చెప్పి నేను ఆల్రెడీ లిస్ట్ చేసి వీడియో చేశాను కదా. ఆ డాక్యుమెంట్స్తో పాటు మీ ఇంట్లో ఇంకా ఏమన్నా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, మొత్తం సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. అది మెయిన్గా ఏంటి అంటే రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఏమన్నా సర్టిఫికేట్స్ కావచ్చు, ఏవేవైతే ఉన్నాయో మీకు సంబంధించి అన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి. ఎందుకు ఇలా తీసుకెళ్ళమని చెప్తున్నాను అంటే, కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందంటే సినారియో, మేబీ మీకు ఏదైతే మీకు కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, అక్కడ మీకే తెలియకోకుండా కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని చోట్ల యూజ్ అనేది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, అలా అని మీరు దాన్ని వదిలేద్దాం అనుకున్నారు. కానీ మీరు అన్ని డాక్యుమెంట్ తీసుకెళ్ళినప్పుడు మీరు రేషన్ కార్డు కూడా తీసుకెళ్లారనుకోండి, అప్పుడు అఫీషియల్స్ ఏం చెప్తారు? ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు, మేము రేషన్ కార్డు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో యాడ్ చేస్తామని చెప్తారు. అప్పుడు మీకు తెలియకోకుండానే దానికి సంబంధించి బెనిఫిట్ యాడ్ అయినట్టే కదా. సో ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. అది మనకు అఫీషియల్స్కి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అందుకే మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు పిక్ చేసుకొని మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా బెనిఫిటెడ్తో కంప్లీట్ అనేది చేస్తారు. ఇలా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి కూడా మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలన్నది మనం కమింగ్ వీడియోస్లో ప్రాసెస్లో అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. అది మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్కడ వీడియోస్ చూసి నచ్చినట్టయితేనే లైక్ చేస్తూ ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.